ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికే వినపడదు. ఒకవేళ నీ కుటుంబంలో ఖడ్గం పనిచేస్తూ ఒక మనిషికి వాని తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లి, కోడలికి ఆమె అత్తకు విరోధాలుంటూ ఒక మనిషిని ఇంటి వారే నీకు శత్రువులుగా ఉన్నారేమో, నువ్వు మొదట చూడాల్సింది యేసు వైపు చూడాలి. రెండవదిగా ఓపికతో ముందుకు వెళ్ళాలి. నీ చుట్టూ అవమానాలు నువ్వేం చేయాలంటే నిర్లక్ష్యం పెట్టాలి. మరి అదేవిధంగా అలసిపోకుండా, నీ ప్రాణం విసిగిపోకుండా ఉంటున్నట్లుగా నీ ఇంట్లో వారు, నీ కుటుంబీకులు నీ మీద వ్యతిరేకంగా ఎన్ని విధాలుగా తిరస్కారాలు చేసినా, నేరాలు మోపినా, అవమానిస్తున్నా, దూషిస్తున్నా, యేసు ఎలా సిలువలో సహించుకుంటూ ఓర్చుకుంటూ ఉన్నాడో నువ్వు అలా ఓర్చుకున్నట్లయితే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది.